సంవత్సరం అక్టోబర్ నెలలో ఏపీకి తుఫానుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలాఖరులో వెనక్కి మళ్లుతాయి. ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటాయి. ఈ సమయంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. క్రమేణా వాయుగుండాలు తుఫానులుగా మారుతాయి. ఈ విపత్తులన్నీ ఏపీ లేదా ఒడిశా తీరాలు దాటి ప్రళయం సృష్టిస్తాయి. ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. గంజం, ఖుర్దా, కేంద్రపడ, పూరి, భద్రక్, జగత్సింగ్పూర్, అదేవిధంగా బాలేశ్వర్ జిల్లాలు తీరానికి చేరువగా ఉన్నాయి. తుఫానుల ముప్పు వీటికి ఎక్కువగా ఉంటుంది. ఏపీకి 480 కిలోమీటర్లు తీరం ఉంది. చిన్నప్పటి గాలి వీచినా రైతులు అల్లాడిపోతున్నారు. పైలిన్, హుదూద్, అంపన్ ఇలా పేరేదైనా సరే ఎక్కడ తీరం దాటినా సరే రాష్ట్రం పైన తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇక ఈ సీజన్లో బంగాళాఖాతంలో విపత్తులు పొంచి ఉంటాయి. ఈ నెలలో వచ్చిన తుఫాన్లు ప్రాణ ఆస్తి నష్టం తీవ్రంగా మిగిల్చాయి. 165 నుంచి 224 కిలోమీటర్లు గాలి వేగం ఉంటే వెరీ సివియర్గా పరిగణిస్తామని అన్నారు. 225 నుంచి 279 కిలోమీటర్ల తీవ్రత ఉంటే గనుక సూపర్ సైక్లోన్గా ప్రకటిస్తామన్నారు. తుఫానుల తీవ్రత అంచనా వేసి ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. 1 నుంచి 3 వరకు సాధారణం కాగా 10వ ప్రమాద హెచ్చరిక విధ్వంసానికి సూచికని తెలిపారు. ఈ విపత్తుల వల్ల ఆయా ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వాన కురుస్తుంది, భూమి కోతలకు అవకాశం ఉందా అన్నది చెప్పగలుగుతున్నామన్నారు. తుఫానుల నుంచి ప్రతి గంటకు విపత్తు నివారణ శాఖకు ప్రసార సాధనాలకు తెలియపరుస్తున్నామని తెలిపారు. తుఫానుల రాకపోకలను ముందుగా తెలుసుకోగలిగితే ప్రాణ నష్టం నివారించవచ్చు. ఇకపోతే వరుస విపత్తుల్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఇటీవల ముందస్తు చర్యలు చేపట్టాయి. అత్యాధునిక సాధన సంపత్తి వినియోగంలోకి వచ్చాయి. ఇక ఈ క్రమంలో తూర్పు తీరంలో కీలకమైన గోపాలపూర్, పరాదీప్లలో అత్యాధునిక డాప్లర్ రాడార్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం గల గోపాలపూర్ వాతావరణ అధ్యయన కేంద్రం ఐఎండీ అత్యంత శక్తివంతమైనది. 500 కిలోమీటర్ల పరిధిలో సముద్రంలో జరిగే పరిణామాలన్నీ కూడా తెలియజేసే కెపాసిటీ ఈ కేంద్రానికి ఉంది. సమీప భవిష్యత్తులో బాలేశ్వర్, సంబల్పూర్లలో మరో 2 ఐఎండీ కేంద్రాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి రైతుల సమాచారం కోసం ప్రత్యేకం. అయితే ప్రభుత్వ విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి గాను 20 ఓడ్రాఫ్ దళాలు, 864 ఆశ్రయ కేంద్రాలు నిర్మించింది. సహాయ కార్యక్రమాలకు అవసరమైనటువంటి సాధన సంపత్తి సమకూర్చుతుంది. దీంతో ప్రాణ నష్టం తగ్గింది. విపత్తుల నివారణలో ఒడిశా అగ్రగామిగా నిలిచింది. త్వరలో మరో 10 ఓడ్రాఫ్ దళాలు ఏర్పాటు కానున్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి.